సమేతంగా ఆతిథ్యానికి వస్తున్నానని నదీ స్నానానికి వెళ్ళి వచ్చేలోపు సమస్త కాయగూరలతో భోజన ఏర్పాట్లు చేయమని ఆదేశించి నదీ స్నానానికి వెళతాడు. ఆ గృహస్థు అయోమయానికి గురవ్వగా ఆయన శ్రీమతి చిరునవ్వుతో మునగడానికి సంతృప్తికరంగా విందు భోజనం సిద్ధం చేస్తానని, ఋషిపుంగవుని ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయని చెబుతుంది. అయితే ఇదేలా సాధ్యమో అర్థం కాక గృహస్థు ఆశ్చర్యానికి గురవుతాడు. మునివర్యులు శిష్య సమేతంగా రావడంతో గృహస్థు విందు భోజనం స్వీకరించడం, దంపతులను ఆశీర్వదించి వరాలసొగడం అన్నీ జరుగుతాయి. ఇదంతా గృహస్థు ఆశ్చర్యం కలిగించగా ఆయన శ్రీమతి శాస్త్రంలోనే కూరగాయల ఫలాన్ని, నిగూఢార్థాన్ని తెలియచేసింది. ఒక్క కాకరకాయ కూర 100 కూరలతో సమానమని శాస్త్రం చెప్తోందని, ఆ మహామునికి ఆ సంగతి తెలిసినందునే కాకరకాయ కూరను ఆరగించి ఆశీర్వదించారని ఆమె తెలిపింది. ధేనువులో 3,000,000 దేవతలు ఉండడం అంటే 33 మంది దేవగణాలు అంటే సృష్టికర్త అనుగ్రహంతో ఉద్భవించిన ప్రజాపతి, అశ్వని దేవతలు, విశ్వకర్మ కాగా స్థితికారక విష్ణువుతో పాటు ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, కుబేరులు, యక్షులు ఉంటారు. లయకారక పరమేశ్వరుడి లయ ప్రక్రియలో సహాయకారకులుగా ఉన్నది ఏకాదశ రుద్రులు, రుద్రగణాలు, యమాది గణాలు ఉంటాయి. అశ్వని దేవతలు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు కలిపి 33 మంది. ఈ 33 మందిలో ఉండే దేవతలే 3,000,000 దేవతలు. 3,000,000 దేవతల ఆరాధన విషయం వచ్చినప్పుడు పండిత పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు కూరగాయల్లోనే కాకర కథ వినిపిస్తుంటారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు సమస్త దేవగణ ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు సమస్త దేవగణాలతో కలిసి వైకుంఠం నుంచి వైకుంఠవాసుడు భువికి దిగి వస్తాడని, పవిత్ర దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆశీర్వాదాలు అందజేస్తాడని అందరికీ తెలుసు. వైకుంఠ ఏకాదశి వేడుకలు సర్వ వైష్ణవ దేవాలయాల్లో అత్యంత భక్తిప్రదంగా కొనసాగుతున్నాయి. అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువు దివ్యమూర్తులను ఆలయ అర్చక స్వాములు దేదీప్యమాన రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలుగజేశారు. భక్తులు దైవ దర్శనానికి పోటీ పడుతున్నారు. తిరుమల, శ్రీరంగం, భద్రాచలం, యాదాద్రి తదితర మహాపుణ్యక్షేత్రాలతో పాటు ప్రతి వైష్ణవ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు, వైకుంఠ ఉత్తర ద్వార దర్శన సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ పవిత్ర దిన విశిష్టతను ఓసారి చూద్దాం. దశాబ్దాల క్రితం ఓ సినీ కవి తమ గేయ రచనలో ముక్కోటి దేవతలు ఒక్కరైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు అన్నారు. ఆ చిత్రం సందర్భానుసారం ముక్కోటి దేవతల కలయికను సినీ కవి వివరించారు. అయితే ముక్కోటి దేవతలు అంటే 3 కోట్ల దేవతలు అని అందరం భావిస్తాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం ముక్కోటి అంటే 3 కోట్లు. ఇది నిజమే. అయితే పురాణ ప్రముఖులు, వైదిక ఘనాపాటీలు, ధార్మిక స్రష్టలు 3 కోట్ల దేవతలు అంటే 33 మంది దైవగణాలు అని తెలియచేస్తున్నారు. అతి పవిత్ర పర్వదినాల్లో అగ్రశ్రేణి పుణ్యప్రద పర్వదినం ముక్కోటి ఏకాదశి అనే సంగతి జగద్విధం. ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు భువికి దిగివచ్చి ముక్కోటి ఆశీస్సులు అందజేస్తాడని, పవిత్ర ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వస్తుందనే విషయం విదితమై, సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన అనంతరం మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఏకాదశి సాధారణంగా ప్రతి ఏటా కొత్త సంవత్సరం ఆరంభంలో వస్తుంది. అయితే ఈ ఏడాది కొత్త సంవత్సరానికి ముందే ముక్కోటి ఏకాదశి పర్వదినం వచ్చింది. డిసెంబర్ 30న హనుమత్ సుబ్రహ్మణ్యేశ్వర ప్రీతిపాత్ర దినమైన మంగళవారం నాడు ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం వచ్చింది. అధిక మాసాలు, తిథులు ముందుకు రాక తదితర కారణాల వల్ల పండుగలు, పర్వదినాలు ఒక్కోసారి ముందుగా వస్తుంటాయి. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి పర్వదినం నూతన సంవత్సరానికి ముందే వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చే అతి ఉత్తమ పర్వదినం ముక్కోటి ఏకాదశి అని అమృతం
హాలాహలం రెండు ఉద్భవించిన ఏకదినం ముక్కోటి ఏకాదశి అని ఈ